వెల్కమ్. క్వశ్చన్ నెంబర్ 591. క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు ఎవరు? ఆప్షన్స్: 1 గాల్టన్ మరియు గోడార్ట్, 2 హాత్వే మరియు మెకిన్లీ, 3 బ్రూనర్ మరియు టెర్మన్, 4 బామ్రిండ్ మరియు బ్లాక్. సరైన సమాధానం ఆప్షన్ 4 బామ్రిండ్ మరియు బ్లాక్. క్వశ్చన్ నెంబర్ 592. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్ర చరం ఏమిటి? ఆప్షన్స్: 1 ఉపాధ్యాయుడు, 2 కంప్యూటర్ వైరస్, 3 కంప్యూటర్ ఆధారిత అభ్యసన, 4 విద్యార్థుల సాధన. సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థుల సాధన. ఇది పరతంత్ర చరం. క్వశ్చన్ నెంబర్ 593. పిల్లలలో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆప్షన్స్: 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 594. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్స్: 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, 3 సంప్రదాయ స్థాయి 3వ దశ, 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ. సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ. శిక్షను తప్పించుకోవడానికి విధేయత చూపడం కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశలో కనబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 595. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: 1 ఉత్పాదకత స్తబ్దత, 2 సమైక్యత నిరాశ, 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, 4 శ్రమశీలత న్యూనత. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 శ్రమశీలత వర్సెస్ న్యూనత. ఎరిక్సన్ ప్రకారం 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమశీలత మరియు న్యూనత. క్వశ్చన్ నెంబర్ 596. క్రింది వారిలో శాబ్దిక పరీక్ష. ఆప్షన్స్: 1 డ్రా ఏ పర్సన్ టెస్ట్, 2 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, 3 ఆర్మీ బీటా పరీక్ష, 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. ఇది శాబ్దిక పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 597. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్: 1 థర్స్టన్, 2 గట్మన్, 3 లైకర్ట్, 4 బోగార్డస్. సరైన సమాధానం ఆప్షన్ 2 గట్మన్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు గట్మన్. క్వశ్చన్ నెంబర్ 598. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? ఆప్షన్స్: 1 హేతుకీకరణ, 2 దమనం, 3 ప్రతిగమనం, 4 పరిహారం. సరైన సమాధానం ఆప్షన్ 4 పరిహారం. క్వశ్చన్ నెంబర్ 599. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళినందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం యొక్క సంఘర్షణ ఎటువంటిది? ఆప్షన్స్: 1 ఉపగమ, 2 పరిహార, 3 ఉపగమ పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 పరిహార. రెండు కూడా నెగిటివే. క్వశ్చన్ నెంబర్ 600. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరు? ఆప్షన్స్: 1 స్టీఫెన్ కోరే, 2 విలియమ్సన్, 3 స్టీఫెన్ హ్యాక్, 4 కెమ్మిస్. సరైన సమాధానం ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు స్టీఫెన్ కోరే. క్వశ్చన్ నెంబర్ 601. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్: 1 కింబలియాంగ్, 2 హార్లాక్, 3 రోజర్స్, 4 మాస్లో. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. క్వశ్చన్ నెంబర్ 602. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? ఆప్షన్స్: 1 పూరణ నియమం, 2 అభ్యాస నియమం, 3 ఫలిత నియమం, 4 సంసిద్ధత నియమం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1 పూరణ నియమం. క్వశ్చన్ నెంబర్ 603. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ యొక్క స్మృతి ఎటువంటిది?
ఆప్షన్స్ 1 నిష్క్రియాత్మక స్మృతి, 2 క్రియాత్మక స్మృతి, 3 తక్షణ స్మృతి, 4 బట్టి స్మృతి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి. క్వశ్చన్ నెంబర్ 604 కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ 1 పరికరాత్మక నిబంధన, 2 సంధానవాదం, 3 బంధ సిద్ధాంతం, 4 ఎస్ రకం సిద్ధాంతం, ఎస్ టైప్. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 605 సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆప్షన్స్ 1 లైకర్ట్, 2 ఎరిక్సన్, 3 బండూరా, 4 ఫ్రాయిడ్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆల్బర్ట్ బండూరా. క్వశ్చన్ నెంబర్ 606 వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా? ఆప్షన్స్ 1 వివేచన, 2 ప్రశ్నించడం, 3 పోల్చుట, 4 పరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 1 వివేచన. క్వశ్చన్ నెంబర్ 607 అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ 1 డబ్ల్యూసి బాగ్లే, 2 థారండైక్, 3 వర్దిమర్, 4 చార్లెస్ జెడ్. సరైన సమాధానం ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. చార్లెస్ జెడ్ అభ్యసన బదలాయింపుకు సంబంధించినటువంటి సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించాడు. క్వశ్చన్ నెంబర్ 608 అభ్యసన వక్రంలో చివరి దశ ఏది? ఆప్షన్స్ 1 చాంచల్యము, 2 పీఠభూమి, 3 శారీరక హద్దు, 4 ప్రారంభ స్ఫూర్తి. సరైన సమాధానం ఆప్షన్ 3 శారీరక హద్దు. అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. క్వశ్చన్ నెంబర్ 609 సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ ఏది? ఆప్షన్స్ 1 సన్నాహక దశ, 2 నిరూపణ దశ, 3 అంతర్దృష్టి దశ, 4 గుప్త దశ. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. క్వశ్చన్ నెంబర్ 610 ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారెవరు? ఆప్షన్స్ 1 గార్డెనర్, 2 థారండైక్, 3 గిల్ఫర్డ్, 4 స్పియర్మన్. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 గిల్ఫర్డ్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారెవరు? గిల్ఫర్డ్. క్వశ్చన్ నెంబర్ 611 డిస్గ్రాఫియా అనేది ఆప్షన్స్ 1 గణితపరమైన వైకల్యం, 2 భాషాపరమైన వైకల్యం, 3 పఠనపరమైన వైకల్యం, 4 రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది సరైన సమాధానం ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా రాతపరమైన వైకల్యం. క్వశ్చన్ నెంబర్ 612 అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యం ఏది? ఆప్షన్స్ 1 దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు, 2 సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు, 3 దీనిని ఎఫ్సి థార్న్ ప్రవేశపెట్టాను, 4 దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా అంటారు. సరైన సమాధానం ఆప్షన్ 4 అనిర్దేశిక మంత్రణంను సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా అంటారు. ఇదొకటే సరైంది. క్వశ్చన్ నెంబర్ 613 ఈ రకమైన నాయకత్వంలో సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్స్ 1 జోక్యరహిత నాయకత్వం, 2 సహభాగి నాయకత్వం, 3 ప్రజాస్వామ్య నాయకత్వం, 4 నిర్దేశిత నాయకత్వం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. క్వశ్చన్ నెంబర్ 614 క్రింది వానిలో ఇన్పుట్ డివైస్ ఏది? ఆప్షన్స్ 1 సెన్సార్, 2 మ్యాగ్నెటిక్ డిస్క్, 3 స్పీకర్, 4 మానిటర్. సరైన సమాధానం ఆప్షన్ 1 సెన్సార్. క్వశ్చన్ నెంబర్ 615 ల్యాన్ యొక్క విస్తరణ రూపం, LAN యొక్క విస్తరణ రూపం. ఆప్షన్స్ 1 లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్, 2 లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, 3 లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, 4 లోకల్ ఏరియా నెట్వర్క్. సరైన సమాధానం ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. క్వశ్చన్ నెంబర్ 616 RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్స్ 1 25%, 2 30%, 3 40%, 4 50%. సరైన సమాధానం ఆప్షన్ 1 25%.
క్వశ్చన్ నెంబర్ 617 ఎన్సీఎఫ్ 2005 ప్రకారం రెండవ తరగతి మరియు ఎటువంటి ఇంటి పనిని సూచించలేదు. రెండవ తరగతి వరకు ఎటువంటి ఇంటి పనిని సూచించలేదు. అయితే ఆ తర్వాతి తరగతి అంటే మూడవ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? ఆప్షన్స్ 1 1 గంట, 2 2 గంటలు, 3 3 గంటలు, 4 7 గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 2 2 గంటలు. వారానికి 2 గంటలు హోంవర్క్ ఇవ్వవచ్చు మూడవ తరగతి నుండి. క్వశ్చన్ నెంబర్ 618 ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? ఆప్షన్స్ 1 2025, 2 2030, 3 2035, 4 2028. సరైన సమాధానం ఆప్షన్ 1 2025. ఎన్ఈపి 2020 ప్రకారం 2025 వరకు 2025 వరకు సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 619 జగనన్న విద్యా కానుక క్రింది విద్యార్థులకిచ్చే యూనిఫామ్ల సంఖ్య. జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకిచ్చే యూనిఫామ్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 1 1 జత, 2 2 జతలు, 3 3 జతలు, 4 4 జతలు. సరైన సమాధానం ఆప్షన్ 3 3 జతలు. క్వశ్చన్ నెంబర్ 620 దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం ఏది? దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్స్ 1 2016, 2 2017, 3 2018, 4 2020. సరైన సమాధానం ఆప్షన్ 2 2017. దీక్ష 2017లో ప్రారంభించబడింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ నుండి మీరు అన్లిమిటెడ్గా ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.